హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీచతగా 35వ భాగాన్ని వినేద్దాం. దక్ష్, కౌటిల్య అండ్ మిగతా స్టాఫ్ అంతా చాలా కష్టపడి ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. సీక్రెట్ టీం ఆ ఇంటి దొంగ ఎవరో కనిపెట్టే పనిలో ఉంటారు. ఇలా అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. ప్రాజెక్ట్ బిజీ వల్ల దక్షకి వేదతో మాట్లాడే తీరిక అంతగా ఉండదు. తన బిజీలో తను ఉండిపోతాడు. వేద తన బొటిక్లో కూర్చొని పని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మాస్టర్ వచ్చి, మేడం, ఇది డిజైన్ ఒకసారి చూడండి, కరెక్ట్గానే వచ్చిందా అని అంటాడు. వేద మాస్టర్ మాటలు పట్టించుకోకుండా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో స్వాతి అక్కడికి వచ్చి ఇద్దరిని గమనిస్తుంది. ఏమైంది మాస్టర్ అన్నది. ఈ డిజైన్ సరిగా ఉందో లేదో చూడమంటే మేడం సమాధానం చెప్పడం లేదు అంటాడు మాస్టర్. సరే ఇవ్వండి, నేను చూస్తా అని తన చేతిలో డ్రెస్ తీసుకొని చూసి, కరెక్ట్గానే చేస్తున్నారు, ఇలానే కానివ్వండి అంటుంది. మాస్టర్ తలూపి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. స్వాతి వేదని గమనించి, వేద వేద అని పిలుస్తూ తన భుజాన్ని తడుతుంది. వేద ఈ లోకంలోకి వస్తుంది. చెప్పు స్వాతి, ఏమైంది ఏమైంది ఎక్కడ ఆలోచిస్తున్నావు అని అడిగింది స్వాతి. ఏం లేదు అన్నది వేద. ఏమీ లేకపోవటం ఏంటే, ఏదో ఉంది చెప్పు అన్నది. ఏం లేదే, ఇంట్లో అన్ని టెన్షన్లు, ఏంటో ఏమీ అర్థం కావటం లేదు. ఏమైందే, ఎందుకు అలా అంటున్నావు అన్నది స్వాతి. అదే అర్థం కావటం లేదే, ఒక ప్రాబ్లం తర్వాత ఒకటి వచ్చి పడుతున్నాయి. ఇంతకుముందు ఇలా ఉండేవారు కాదు తను. మా పెళ్లి దగ్గర నుండి అన్ని కష్టాలే. పిచ్చా నీకేమన్నా, ఏం మాట్లాడుతున్నావు, అసలు నువ్వేనా మాట్లాడేది, ఎందుకు ఇలా నెగిటివ్గా థింక్ చేస్తున్నావు అన్నది స్వాతి. అంతకన్నా ఏం చేయని చెప్పు అన్నది వేద. దక్ష గారితో ఏమన్నా గొడవ పడ్డావా అన్నది స్వాతి. చచా, అలా ఏం లేదే. మరి ఇంకేంటి? ఏమోనే, ఈ మధ్య చాలా బిజీ అయ్యారు, నాతో సరిగ్గా మాట్లాడే టైం కూడా ఉండడం లేదు. పొద్దున్నే వెళ్ళిపోతున్నారు, ఎప్పటికో ఇంటికి చేరుతున్నారు. స్వాతికి వేద బాధ అర్థమై, చూడు వేద, నీకు చెప్పే అంతటిదాని కాదు, కానీ నువ్వు ఇలా ఆలోచిస్తుంటే నువ్వేనా మా వేదవి అని డౌట్ వస్తుంది. ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొని ఇవాళ ఈ స్టేజ్కి వచ్చావంటే నువ్వు చూపించిన ధైర్యం కాదా చెప్పు. మనది చిన్న బొటిక్, మనకే అప్పుడప్పుడు చాలా టెన్షన్లు ఉంటాయి. అలాంటిది అంత పెద్ద కంపెనీ, బాధ్యతలు మోస్తున్న అతను ఎంత స్ట్రెస్ తీసుకోవాలి అని ఆగి వేద వైపు చూస్తుంది. వేద ఏమీ మాట్లాడకుండా అలానే వింటూ ఉంటుంది. ఏదో ప్రాజెక్ట్ బిజీ అని నువ్వే అంటున్నావు కదా, ఆ ప్రాజెక్ట్ బిజీ అయిపోయి తను ఫ్రీ అవుతారులే, అప్పుడు నీతో టైం స్పెండ్ చేయడా చెప్పు. ఎక్కువ ఆలోచించకుండా పని చూడు, తను ఏంటో నీకు తెలుసు. అలాంటప్పుడు ఈ అనవసరమైన గ్యాప్ ఇద్దరి మధ్య రావటం మంచిది కాదు. కొన్ని రోజులు పోనీవు, అన్నీ అవే సర్దుకుంటాయి. ఈ టైంలో అతనికి నీ మోరల్ సపోర్ట్ చాలా అవసరం అని అంటుంది. వేద ఆ మాటలకి కన్విన్స్ అయినట్టు తలూపి స్వాతిని హక్ చేసుకుంటుంది. థ్యాంక్స్ రా, చాలా చాలా థ్యాంక్స్. నేను కూడా ఒక మామూలు అమ్మాయిలాగా ఆలోచించి తప్పు చేశాను అని చెప్పి తన పనిలో తాను పడిపోతుంది. దక్ష్ క్లయింట్తో మీటింగ్కి వెళ్ళి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాడు. దక్ష్ త్వరగా ఇంటికి రావడం చూసి, ఏంట్రా ఇవాళ త్వరగా వచ్చావు అని అడిగాడు. పార్వతి గారు, ఏమ్మా ఆఫీస్లోనే ఉండిపోనా అన్నాడు దక్ష్. ఊరికినే అన్నానులే, కానీ కాఫీ స్నాక్స్ తెస్తాను ఆగు అన్నారు. సరే అమ్మా అని అంటూ ఛార్జర్ కోసం వెతుకుతూ ఉంటాడు. అమ్మా ఛార్జర్ ఎక్కడా అని అంటూ ఉండగా వెనక నుండి వేద వచ్చి, ఇదిగో ఇక్కడ అని తన ఛార్జర్ ఇస్తుంది. దక్ష్ ఛార్జర్ తీసుకుని థ్యాంక్స్ అని అంటూ తన ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఫ్రెష్ అవటానికి వెళ్తాడు. వేద కిందికి వెళ్ళి దక్ష్ కోసం కాఫీ, కుకీస్ రూమ్కి తీసుకుని వస్తుంది. దక్ష్ ఫ్రెష్ అయి బయటికి వస్తాడు. శ్రీవారు కాఫీ అంటుంది. అక్కడ పెట్టవా, కొంచెంసేపు కిందికి రండి, సరదాగా ఉంటుంది అన్నది వేద. లేదు, కొన్ని డిజైన్స్ చూడాలి, వర్క్ ఉంది అని అంటాడు. వేద ఆ మాటకి ఫీల్ అవుతుంది, కానీ తన బిజీని అర్థం చేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కొంచెం సేపటి తర్వాత వేద పేపర్ చదువుతూ ఉంటుంది. ఇంతలో తన ఫోన్ రింగ్ అవుతుంది. నాకు ఫోన్ చేసింది ఎవరు అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో, ఎవరు అంటుంది. వదిన, నేను కౌటిల్య. మీరా, చెప్పండి, నాకు కాల్ చేశారేంటి అన్నది. వదిన, దక్ష్ ఇంట్లో ఉన్నాడా అని అడిగాడు. అవును, ఏమైంది? ఒకసారి వాడికి ఫోన్ ఇవ్వరా, వాడి ఫోన్కు ట్రై చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు అన్నాడు కౌటిల్య. అవునా, ఒక్క నిమిషం ఇస్తాను అని అంటూ దక్ష్ వర్క్ స్పేస్కి వెళ్తుంది. దక్ష్ సీరియస్గా వర్క్ చేస్తూ ఉంటాడు. శ్రీవారు అంటుంది, చెప్పు, కౌటిల్య వారు ఫోన్ చేశారు. అవునా, నీకు చేశాడా? నాకు చేయొచ్చు కదా. మీరు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదట అని అంటూ తన ఫోన్ ఇస్తుంది వేద. ఓకే అని అంటాడు దక్ష్. వేద అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చెప్పురా, క్లయింట్స్కి డిజైన్స్ మెయిల్ చేశాం కదా, రిప్లై ఏమన్నా వచ్చిందేమో చూడు, నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి కదా. ఒక 2 minutes చేస్తాను అని అంటూ కౌటిల్య కాల్ కట్ చేసి తన మొబైల్ అనుకుని వేద మెయిల్ ఓపెన్ చేస్తాడు. తన ఫోన్ కాదని అర్థం అవటంతో, అయ్యో నాది కాదు కదా అని అనుకుంటూ ఫోన్ పక్కన పెడతాడు.
కానీ ఏదో మెయిల్ కనిపించేసరికి మళ్ళీ వేద ఫోన్ తీసుకుని మెయిల్ ఓపెన్ చేసి దానిలో ఉన్న డిజైన్స్ అండ్ రుద్ర కంపెనీకి పంపిన ఇన్ఫర్మేషన్ ఎవరికో పంపినట్టు ఉన్న మెయిల్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు దక్ష్. ఒక్క నిమిషం తనకు ఏమీ అర్థం కాదు. తను చూసింది నిజమా కాదా అని అనుకుంటూ ఉంటాడు. ఇదేంటి, రుద్ర కంపెనీకి పంపాల్సిన డీటెయిల్స్ వేద మెయిల్కి ఎలా వచ్చాయి, ఈ మెయిల్ ఎవరిది అని అనుకుంటూ ఇంకేమన్నా కనిపిస్తాయా అని అనుకుంటూ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. వేదాకు మనీ పంపిన మెసేజెస్, వేద చేసిన చాట్ కనిపిస్తుంది. అన్నీ స్క్రోల్ చేస్తూ చూస్తూ ఉంటాడు. దక్ష్ కళ్ళు పెద్దవి అవుతూ ఉంటాయి. చెమటతో ఒళ్ళంతా తడిసిపోతుంది. ఒక్క నిమిషం అర్థం కాక చూస్తూ ఫోన్ పక్కన పెడతాడు. తనకు ఒక్కొక్క చిక్కుముడి విడిపడుతూ ఉంటుంది. కోపంతో ఒక్కసారిగా తనకెళ్ళ ఎర్రబడతాయి. దక్ష్ కోపంగా వేద వేద అని పెద్దగా అరుస్తూ ఉంటాడు. వేద దక్ష అరుపులకి అక్కడికి వస్తుంది. వేద దక్ష రూంలోకి వచ్చి దక్ష కోపంగా ఉండడం చూసి ఆశ్చర్యపడి తనని చూస్తూ ఉంటుంది. ఏమైందండి, ఎందుకు అలా అరుస్తున్నారు అని అడుగుతుంది. దక్ష కోపంగా వేద దగ్గరకు వచ్చి ఒక్కసారిగా తను కొడతాడు. దక్ష కొట్టిన ఫోర్స్కి వేదకి ఏం అర్థం కాక కింద పడుతుంది. తన చెంప మీద గట్టిగా ఏదో తగిలిందని మాత్రమే తనకు తెలుస్తుంది. ఒక్క నిమిషం ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది. దక్ష అరుపులకి అక్కడికి వచ్చిన పార్వతి గారు వేదని చేయి చేసుకోవడం చూసి దక్ష్ అని గట్టిగా అరిచి వేదని లేపుతూ, పిచ్చిగాని పట్టిందా, ఎందుకు వేద మీద చెయ్యి ఎత్తావు అన్నారు. దక్ష అంతే కోపంగా, తనని కొట్టాలా చంపాలా, అసలు తను ఏం చేసిందో తెలిస్తే నువ్వే ముందు కోప్పడతావు అంటాడు. అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏంటి గోల అంటారు. నీ ముద్దుల కోడలు ఏం చేసిందో తెలుసా, మన కంపెనీ డిజైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం వేరే ఎవరికో డబ్బులకి బేరం పెట్టింది. అది తెలియక నువ్వు నేను అందరం పిచ్చి మొహాల్లాగా ఈమె గారిని నమ్మాను. ఇన్ని రోజుల నుండి ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది ఎవరా అని బుర్ర బొద్దలు కొట్టుకున్నా. నిజమే, ఇంటి దొంగను ఈశ్వరుడైనా కనిపెట్టలేడు, అది నీ కోడలు నిజం చేసింది అని అంటాడు దక్ష్. పార్వతి గారు అయోమయంగా, ఏం మాట్లాడుతున్నావురా, నీకేమన్నా పిచ్చిగాని పట్టిందా, వేద ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం ఏంటి అని అంటారు. వేద మాత్రం షాక్లో అలా ఉండిపోతుంది. దక్ష్ కోపంగా, నమ్మవు, ఇప్పటికీ నమ్మవు, ఇప్పటికి కూడా దాన్నే నమ్ము, ఇదిగో చూడు ఈ కోడలు ఏం చేసిందో అని అంటూ తన ఫోన్ తీసుకుని వచ్చి మెయిల్స్, చాట్, డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన రిసీప్ట్ అన్నీ చూపిస్తాడు. పార్వతి గారు మొత్తం చూసి, రే నువ్వేదో పొరపాటు పడుతున్నావురా, తను ఎందుకు అలా చేస్తుంది, తను నీ భార్యరా అంటారు. భార్యనా, కాదు, ఈ ఇంటికి వచ్చింది నన్ను నాశనం చేయటానికి, నన్ను పూర్తిగా రోడ్డు మీద పడేయాలని ఇక్కడికి వచ్చింది. అసలు తను నా మీద పగతోనే ఈ పెళ్లి చేసుకుంది అని కోపంతో మాట్లాడుతూ ఉంటాడు దక్ష్. రే పిచ్చిగాని పట్టిందా నీకు, ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు, అసలు తనే ఇదంతా చేసిందనడానికి నమ్మకం ఏంటి అంటారు పార్వతి గారు. నేను ప్రూఫ్ లేకుండా ఎవరిని ఏమీ అనను, నీకు కూడా తెలుసు, దాని ఫోన్ చూడు, అన్ని నిజాలు నీకే తెలుస్తాయి అని వేద దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకొని లాగుతూ కోపంతో, ఎందుకు ఇలా చేసావు చెప్పు, ఎంత నమ్మాను నిన్ను, నీ మాటలు నీ ప్రేమ అంతా నిజమే అని నమ్మాను, మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించాను, కానీ నువ్వు చేసింది ఇది, ఎందుకు ఇలా చేసావు చెప్పు, ఎవరు ఇలా చేయమన్నారు అని అంటూ వేదను ఊపేస్తూ ఉంటాడు. పార్వతి గారు ఇద్దరికి అడ్డు వెళ్ళి వేదని విడిపించి, అసలు తన వల్ల నీకు జరిగిన నష్టం ఏంటి చెప్పు, తన మీద అనవసరంగా అబాండాలు ఎందుకు వేస్తున్నావు అన్నారు పార్వతి గారు. ఎందుక, అసలు ఆ ఇన్ఫర్మేషన్ లీక్ అయిన రోజు ఆ కంపెనీ ఎండీ మంచివాడు కాబట్టి టైం ఇచ్చాడు. ఆ టైంలో కంప్లీట్ చేయకపోతే 3 కోట్ల నష్టపరిహారం కట్టాల్సి వచ్చేది. మొత్తం తన ప్లాన్ వల్లే కదా. చూడు, చేసిందంతా చేసి నిజాలు మొత్తం బయటపడేసరికి ఎట్లా నోరు మూసుకొని మాట్లాడకుండా ఉందో. అసలు దీన్ని కాదు, దీన్ని ఇంత క్యారెక్టర్ లేకుండా పెంచినందుకు దీన్ని బామని అనాలి. ఆమె ఇంట్లో కూర్చుని దీన్ని ఇలా ఇంటింటికి పంపి అన్ని కుటుంబాలు నాశనం చేసేందుకు పంపింది ఆమె అని అంటుంటే ఒక్కసారిగా దక్షిని గట్టిగా కొడుతుంది. దక్ష మీద దెబ్బ పడేసరికి దక్షతో పాటు పార్వతి గారు కూడా షాక్ అవుతారు. దక్ష కోపంగా వేద వైపు చూస్తాడు. అప్పటికే వేద కళ్ళు అగ్ని గోళాల్లా మండుతూ ఉంటాయి. వేద కోపంగా, ఇంకొక్కసారి నా గురించి కానీ మా బామ్మ గురించి కానీ ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే చంపేస్తాను. నీలాంటి వాడితో ఇన్ని రోజులు కలిసి ఉన్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. నా ఫోన్లో ఏం కనిపించాయో ఏంటో నాకు కూడా తెలియదు. ముందు వెనక ఆలోచించకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం కాదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. కళ్ళతో చూసేవి చెవులతో వినేవి నిజం కాదు. ఏమన్నావు, నేను డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నానా? ఆ డబ్బు మాత్రమే సంపాదించాలి అంటే నిన్ను చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా చాలా మార్గాలున్నాయి. ఇన్ని రోజుల మన పెళ్లిలో నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? ఇన్ని రోజులు మంచి మొగుడు దొరికాడని చాలా సంబరపడ్డాను. కానీ కారణం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీలాంటి వాడితో ఉండడం కన్నా పోవటం మేలు అని కోపంగా అరుస్తుంది. వేద కోపంలో ఎలాంటి డెసిషన్ తీసుకోదు తల్లి అంటారు పార్వతి గారు. మీ అబ్బాయి
నా క్యారెక్టర్ని చంపేశాడు, ఇంకా నన్ను కూడా చావమంటారా చెప్పండి అంటుంది వేద. అయితే నువ్వు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు, నా ముందు నుండి వెళ్ళిపో, ఇంకెప్పుడు నా జీవితంలోకి రాకు, నీకు ఒక దండం అని అరిచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దక్ష్. వేద కళ్ళు అప్పటికే వర్షిస్తూ ఉంటాయి. ఆ మాటకి తన గుండె కూడా మొక్కలవుతుంది. ఇంకా అక్కడ ఉండలేక తన రూమ్లోకి వెళ్తుంది. పార్వతి గారు తన వెనక వెళ్ళి డోర్ కొడుతూ, అమ్మా వేద, కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు తల్లి, ఒక్కసారి నా మాట విని ప్లీజ్ అని అంటూ ఉండగా వేద డోర్ తీస్తుంది. తన చేతిలో సూట్ కేస్, చేతిలో తన డిజైన్స్ ఫైల్స్ ఉంటాయి. అమ్మా వేద, ఎక్కడికి వెళ్తావు అన్నారు పార్వతి గారు. వేద ఏడుస్తూ, మీ అబ్బాయి నా స్థానం ఏంటో బాగా గుర్తు చేశాడు, చాలా సంతోషం అత్తమ్మ, ఇది మీ అబ్బాయి మొహాన కొట్టానని చెప్పండి, ఇప్పటిదాకా నేను చేసిన డిజైన్స్ ఆయన నష్టానికి పరిహారం చేశానని చెప్పండి, అలాగే నిజాలు ఏదో ఒకరోజు బయటికి వస్తాయి, అప్పుడు నేనంటే ఏంటో అతనికి తెలుస్తుంది అని అంటూ అక్కడి నుండి బయటికి వెళ్తుంది. పార్వతి గారు తన చేతిలో నుండి సూట్ కేసు లాక్కుంటూ, ఎక్కడికి వెళ్ళేది, నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అని అంటారు. వేద పార్వతి గారి చేతిని విడిపించుకొని, మీ అబ్బాయి చెప్పిన క్యారెక్టర్ నాకు లేదని ప్రూవ్ చేయమంటారా అని అంటుంది. ఆ మాటకి పార్వతి గారు తన చేతిని వదిలేస్తారు. వేద ఏడుస్తూ ఆ వెలుగు ఇంటి నుండి బయటికి వచ్చి ఆ చీకటిలో కలిసిపోతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.